హలో, నేను మిసేశ్రావు. చట్టం అందరికీ ఒకటే. ఇది భారత శిక్షాస్మృతి చెప్తున్నటువంటిది, భారత సంహిత చెప్తున్నటువంటి మాట. చట్టంలోకి చట్ట పరిధిలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత ఆ చట్ట పరిధిలోనే ఉండాలి. ఆ చట్టం ఏం చెప్తే దాని ప్రకారం వెళ్ళాలి. ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసుకోవడానికి దర్యాప్తు సంస్థలు సహకరించవు. ఒకసారి దర్యాప్తు సంస్థల పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఆ దర్యాప్తు సంస్థల ఆధ్వర్యంలోనే ఏదైనా జరగాలి. అలా కాకుండా దానికి భిన్నంగా కానీ జరిగితే ఖచ్చితంగా అది మరొక క్రైమ్ కింద ఉంటుంది అనేది న్యాయ నిపుణులు చెప్తూ ఉంటారు. మరి కాకినాడ సెజ్ విషయంలో కానీ, కాకినాడ సీపోర్ట్ విషయంలో కానీ ఏం జరిగింది అనేది గత 4 రోజుల నుంచి న్యూస్ పేపర్లో వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకినాడ సీపోర్ట్ని, కాకినాడ సెజ్లో ఉండేటువంటి షేర్ని కర్ణాటి వెంకటేశ్వరరావు ని భయపించి అరవింద వాళ్ళు రాయించుకున్నారు. ఇది ఒక ఆరోపణ. దానికి సంబంధించినటువంటి లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని అంటే మనీ లాండరింగ్ జరిగింది, విదేశాల నుంచి డబ్బు తెప్పించారు, విదేశాలకు డబ్బు పంపించారు అనేటువంటిది ఇప్పుడు ఈడీ గమనించింది. అందుకే ఈడీ ఎంటర్ అయింది ఈ కేసులో. అసలు కాకినాడ సెజ్లో కానీ, కాకినాడ సీపోర్టు షేర్ల బదలాయింపులో ఏం జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. చాలా సీరియస్ ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ సిఐడికి కంప్లైంట్ చేశారు కర్ణాటి వెంకటేశ్వరరావు. తనని భయపెట్టి వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి సుమారు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి షేర్ని కేవలం 450 కోట్ల రూపాయలకే రాయించుకున్నారు. విక్రాంత్ రెడ్డి హైదరాబాద్లో తనని భయపెట్టారు. అంతేకాదు తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన సెటిల్మెంట్ చేశారు. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు విక్రాంత్ రెడ్డి ఏం చెప్తే అది చెయ్యని చెప్పేసి హుకుం జారీ చేశారు. ఒకవేళ దానికి భిన్నంగా కనుక వ్యవహరిస్తే ఇంట్లో ఉండే మహిళలతో పాటు కుటుంబీకులందరినీ కూడా జైల్లో పెడతాము అని చెప్పి బెదిరించారనేది కర్ణాటి వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి కంప్లైంట్. ఆయన ఎందుకు భయపడ్డారు అని అంటే, ఈ ఆడిట్ చేసేటువంటి కంపెనీ ఏదైతే చెన్నైలో ఉందో సంతానం అండ్ శరత్ కంపెనీ, శరత్ అండ్ సంతానం కంపెనీ, అది కర్ణాటి వెంకటేశ్వరరావు ఏదో తప్పు చేశాడని ఫైన్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఆడిట్ చేసి ఇవ్వడం జరిగింది. ఫైన్ రూపంలోనే దాదాపుగా 1000 కోట్ల రూపాయలు పైగా కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఆడిట్ చేశారు తొలుత. ఎప్పుడైతే కర్ణాటి వెంకటేశ్వరరావు ఆయనకు ఉన్నటువంటి షేర్లని అరవిందోకు బదిలీ చేశారో అప్పుడు ఆ 10,000 కోట్లో 1,200 కోట్లో కట్టాల్సి వస్తుందని ఫైన్ కాస్త దాదాపు 100 కోట్లకు 150 కోట్లకు 200 కోట్లకు తగ్గిపోయింది. సో ఇలా ఒకవైపు ఆడిట్ని మ్యాన్పేట్ చేయడంతో పాటు ఇంకొక వైపు బ్లాక్మెయిల్ చేసి కుటుంబీకుల్ని భయభ్రాంతులకు గురి చేసి కాకినాడ సెజ్లో, కాకినాడ సీపోర్ట్లో ఉన్నటువంటి భాగస్వామ్యాన్ని అరవిందో కైవసం చేసుకుంది అనేది కర్ణాటి వెంకటేశ్వరరావు సిఐడికి చేసినటువంటి కంప్లైంట్ సారాంశం. ఆ తర్వాత ఏం జరిగింది? ఈడీ ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి తెలుసుకొని ఈడీ ఎంటర్ అయింది. దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో కర్ణాటి వెంకటేశ్వరరావు అరవిందో యాజమాన్యం, అరవిందోకు సంబంధించినటువంటి యజమానులు, అరవింద్ అంటే ఎవరితో కాదు, విజయసాయిరెడ్డి గారి స్వయాన బంధువులు. వీళ్ళు ఈ కేసులో నిందితులుగా కూడా ఉన్నారు. ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకున్నారు. ఒకవైపు ఏమో దర్యాప్తులో ఉన్నాయి, సిఐడి దర్యాప్తు చేస్తుంది, ఈడీ దర్యాప్తు చేస్తుంది. మరోవైపు ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసుకొని అప్పుడు ఏవైతే బదలాయించుకున్నారో షేర్లని, వాటిని మళ్ళా తిరిగి కర్ణాటి వెంకటేశ్వరరావుకి ఇచ్చేదానికి ఒక అంగీకారం కుదుర్చుకొని పత్రాలు రాసుకున్నారు అని చెప్పి తెలుస్తుంది. అయితే ఎక్కడ? కాకినాడ సీపోర్ట్ విషయంలో మాత్రమే వెంకటేశ్వరరావుకు ఉన్నటువంటి షేర్లు మళ్ళా తిరిగి వెంకటేశ్వరరావుకు బదిలీ చేశారు. ఆ మేరకు పత్రాలు రాసుకున్నారు, ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకున్నారు అనేది వినిపిస్తుంది. దానికి బదులుగా కాకినాడ సెజ్లో భాగస్వామ్యాన్ని వదులుకోవాలి అనేది అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళని.
యాక్చువల్గా ఎప్పుడు బదిలీ చేసుకున్నారో ఆ డేట్ నుంచి ఇంట్రెస్ట్ తోటి ఆ రోజు ఉన్నటువంటి వాల్యూ ప్రకారం తిరిగి కర్ణాటక వెంకటేశ్వరరావుకి ఇచ్చేలాగా ఒక సెటిల్మెంట్ చేసుకున్నారని చెప్పి తెలుస్తుంది. కాకినాడ సీపోర్ట్లో ఉండేటువంటి భాగస్వామ్యం ఏదైతే 40-45% అది కర్ణాటక వెంకటేశ్వరరావుకి ఇచ్చేశారు. ఆ రోజున కర్ణాటక వెంకటేశ్వరరావు ఏదైతే నష్టపోయారో అమౌంట్, దాన్ని వడ్డీతో సహా తిరిగి మళ్ళీ ఆయనకి ఇచ్చేటట్టు ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే కాకినాడ సెజ్ వైపు మాత్రం కర్ణాటక వెంకటేశ్వరరావు చూడకూడదు, ఆయన షేర్లు కాకినాడ సెజ్లో వదులుకోవాలి అనేది వాళ్ళు ఏదో పరస్పరం అంగీకారానికి వచ్చారని చెప్పి తెలుస్తుంది. కలిసి వచ్చినటువంటి టైంని కర్ణాటక వెంకటేశ్వరరావు ఉపయోగించుకున్నారని చెప్పి కొన్ని వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒకసారి దర్యాప్తు సంస్థల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇష్యూ, ఆ దర్యాప్తు సంస్థలు ఆధ్వర్యంలోనే ఏదైనా జరగాలి. వాటికి సంబంధం లేకుండా ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసుకొని ఈ కేసు తూచ్ అని అంటే మరి చట్టాలు ఎందుకు, న్యాయాలు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అంటే ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవడానికి ఇంకా చట్టాలు అవసరమే ఉంది ఆంధ్రప్రదేశ్లో. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అందుకే అంటున్నారేమో, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటిది ఆయన చెప్తున్నారు. ఢిల్లీ వెళ్ళి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, కంట్రోల్ తప్పింది, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆయన. అంతేకాదు అసలు లా అండ్ ఆర్డర్ అనేది అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కనపడలేదని చెప్తున్నారు. బహుశా ఇలాంటి సెటిల్మెంట్లు చేసుకోవడానికి దర్యాప్తు సంస్థలు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయా, లేదంటే దర్యాప్తు సంస్థలే ప్రైవేట్ సెటిల్మెంట్లు చేయించుకోమని ఆర్డర్స్ చేసాయా? ఇలాంటి సందేహాలు వస్తున్నాయి. మనీ లాండరింగ్ జరిగింది అనేది ఈడీ గమనించింది. మరి దీనికి ఎవరిని బాధ్యత చేయాలి, ఎవరిని శిక్షించాలి? ఒక ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకున్నంత మాత్రాన ఈ కేసు కాకుండా పోతుందా? ఆల్రెడీ కర్ణాటక వెంకటేశ్వర ఒక కంప్లైంట్ చేశారు సిఐడికి, ఏపీ సిఐడికి. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, అది ఈడీ దగ్గరకు కూడా వెళ్ళింది. ఏపీ సిఐడి చేసినటువంటి ఎంక్వైరీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిఐడి వాళ్ళు ఈడీకి కూడా ఇచ్చారు సమాచారం. మరి మనీ లాండరింగ్ జరిగినప్పుడు ఈ ప్రైవేట్ సెటిల్మెంట్ ఏంటి అంటే, అటు అరవిందో ఇటు కర్ణాటక వెంకటేశ్వరరావు ఇద్దరు చట్టాన్ని ధిక్కరించారు, చట్టాన్ని వ్యతిరేకించారు, చట్టాన్ని కాదని వీళ్ళు ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకున్నారు. మరి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఏం చేస్తుంది, దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి? ఇదేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ అనేదానికి ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఒకవైపు మీడియాలో వచ్చేస్తుంది వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకున్నారండి. ఎవరి సొమ్ము ఎవరు చేసుకున్నారు? అసలు సెజ్ ఎవరిది? ప్రజల సొమ్ము. మనీ లాండరింగ్ జరిగింది అని అంటున్నారు, అదంతా కూడా ప్రజల సొమ్ము. మరి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, సెక్షన్లు విధించి జైల్లో పెట్టాలి. అటు కర్ణాటక వెంకటేశ్వరరావుని ఇటు అరవింద్ ఇద్దరిని పెట్టాలి. ఎందుకనంటే ప్రైవేట్ సెటిల్మెంట్ ఎలా చేసుకుంటారు? దర్యాప్తు సంస్థ విచారణలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఎవరు ఇచ్చారు? దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్లో చట్టం అనేది అందరికీ ఒకటే. అంతేకాదు ప్రభుత్వం ఏదున్నా సరే చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది. పారిశ్రామికవేత్తలు స్వేచ్ఛగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు అనేటువంటి సంకేతం వెళ్తుంది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కర్ణాటక వెంకటేశ్వరరావు భయపడి అరవిందోకి ఇస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి అరవిందో భయపడిపోయి కర్ణాటక వెంకటేశ్వరరావుకి ఇచ్చినటువంటి సంకేతాలు వస్తాయి. అందుకే దర్యాప్తు సంస్థలు మొత్తం ఎంక్వైరీ చేసి వీళ్ళిద్దరు యొక్క ఫ్రాడ్ని బయటికి తెలిసినటువంటి అవసరం ఉందా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.